ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల మద్దతు ధర 7,550 రూపాయలతో ప్రభుత్వం కందుల కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. గతంలో వడ్లు, పత్తి, సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా పనిచేశాయన్నారు. ఇక వడ్ల కొనుగోలు చేసిన 48 గంటల్లో పేమెంట్ చేశామని పొన్నం తెలిపారు. రోడ్లు, లేఅవుట్లు తప్ప అన్ని స్థలాలకు ఎంత ఎక్స్టెండ్ అనే లిమిట్ లేకుండా రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలందరికీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సర్వే జరుగుతూ ఉంది. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పుడే ఉదయం మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఫోన్ చేసినారు. కొంత ఊర్లలో పేర్లు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. అట్లే ఉండదు. రేషన్ కార్డు అనేటువంటిది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు మేము ఎక్కడ డిస్టర్బ్ చేసేది లేదు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ దాన్ని రేషన్ కార్డులు ఇస్తూ పేర్ల మార్పిడి, ఒక ఇంటి బిడ్డ ఇంకో ఇంటి కోడలైతే ఆ పేరు మార్చుకునేటువంటి అవకాశం కావచ్చు. కుటుంబంలో పెళ్లైన తర్వాత కుటుంబంలో ఇంటికి 2-3 పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆ 2-3 పెద్ద మనుషులు రేషన్ కార్డులు అడుగుతా ఉన్నారు 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీగా. అటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇస్తాం. స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కింది స్థాయిలో ఆ విధంగానే కార్యక్రమాలు జరుగుతాయి. సో రేషన్ కార్డుల గురించి ఎవరైనా ఎక్కడైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పూరెస్ట్ పూర్ కింద నుంచి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఫేజ్డ్ మేనర్లో అందరికీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఒకటే మార్కు కష్టం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ భూమి లేని వాళ్లకు 12,000 రూపాయలు, రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000ను 12,000కు పెంచి ఇవ్వడంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ యాజ్ ఎ ఫ్యామిలీ గ్రూపింగ్ జరిగింది. 2 లక్షల పైన వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటికి కూడా ఒక షెడ్యూల్ ఇస్తాం. అది కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్ని రకాల చర్యలు, అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటాను.